దాన్ని మనం ఖండించాలి, అందులో మనం ఇరుక్కుపోకూడదు, దీన్ని మనం ఖండించుకుంటే వెళ్ళాలన్నది ఒకటి కాదండి. బిగ్ బాస్ అంతా కూడా ఇన్స్క్రిప్ట్ అంటారు కదా, మాకైతే అలా ఏం చెప్పలా. మాకైతే ఏమని చెప్పారు చెప్పండి, ఓపెన్ గా చెప్పండి. మాకైతే మీరు సరే, ఆవిడ ఉన్నప్పుడు మీకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది చెప్పడం, అయిపోయింది. ఏం లేదు, నాకే ఇబ్బంది, మాకు ఇబ్బందులే లేవండి జీవితంలో. దీనికి ఇబ్బంది, మాట్లాడితే ప్రాబ్లం, ఇది ఆడకూడదు, మాకు ఏం ఉండవు, అన్ని ఓపెన్ మాట్లాడతాం. మాకైతే ఎవరు కూడా ఇలా ఉండాలని మాకు ఎవరు చెప్పాల. మాకు అది నేను చాలా దగ్గరలో వింటున్నాను, అది స్క్రిప్ట్ అని, వాళ్ళు కావాలనే చేయిస్తారని, వాళ్ళు ఏదో చెప్పి చేయిస్తారని నేను విన్నాను, కానీ నేను ఎప్పుడు అది చూడలేదు. మా వరకు వాళ్ళు అలా చెప్పలేదు. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో, ఎలా మీకు అనిపిస్తే అలానే హౌస్లో మీరు ఉండండి అని మాకు చెప్పారే తప్ప మాకెక్కడ కూడా వాళ్ళు డైరెక్షన్స్ ఇవ్వాలి. అది రాంగ్. అది అంటే ఏం చెప్పారు అసలు, ఏముంటుంది హౌస్లో, ఏం చేయాలి? అక్కడ మీతో పాటు 15 మంది అవుతారు. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు నాగార్జున గారికి వెళ్ళిన రోజే తను చెప్పింది, బాంధవ్యాలు వీటి మీద తండ్రి కోసం కూతురు విన్నింగ్ ఛాన్స్ని వదులుకుంటారా? విన్నింగ్ ఛాన్స్ని కూతురు తండ్రి కోసం వదులుకుంటుంది, ఉండవు కదా. ఆఖరి గేమే కదా ఆడతాం, ఆడేటప్పుడు ఈ రిలేషన్స్ ఏంటి, నేను అవి వ్యతిరేకిస్తానన్నారు. అలాగే లోపలికి వెళ్ళి వ్యతిరేకించడం జరిగింది. నాన్న 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 అనుకుంటూ మరేం పని లేదా మీకు, ఆడండి అది చెప్పడం జరిగింది. ఒక రకంగా బయట అదే వచ్చింది. ఇప్పుడు భరణి గారు బ్రహ్మాండంగా ఆడుతున్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా బాంధవ్యాలు ఇరుక్కుపోయి అతను ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. భరణి గారి అంశం మాధురి గారితో ఎందుకు వినిపిస్తుంది, ఎందుకు వినిపించింది? మీరే బయట నుంచి ఆయన